ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి కూర కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినవచ్చు. ఇది రోటీస్లో, చపాతీలో, రైస్లో కూడా తినవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. పొన్నగంటి కూర చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము పొన్నగంటి కూర తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పొన్నగంటి కూర ఒక 2 కట్టలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 10, పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, పోపుకు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, పసుపు, తగినంత సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఈ పల్లీలు వేపుదాం. ఫస్ట్ పల్లీలు మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పల్లీలు ధనియాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలాగా వేపుదాము. పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఈ ఎండుమిరపకాయలు కూడా వేసి మంచిగా ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదాము. వేపి ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేద్దాము. వేసి ఈ ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలియపెడుతూ ఉందాము. అంతవరకు ఇవి మనము పౌడర్ చేసుకుందాం. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పోపు గింజలు కూడా వేద్దాము. వేసి మంచిగా కలియపెడదాము. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు కూడా మంచిగా వేగింది. కరివేపాకు కూడా వేద్దాము. కరివేపాకు కూడా కొంచెం చిట్పట్ అయిన తర్వాత పొన్నగంటి ఆకు వేద్దాము. వేసి మంచిగా కలియపెడదాము. అండి ఇలా కలియపెట్టాము కదా. ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా వేసేద్దాము. వేసి మంచిగా కలియపెడదాం. అంటే ఎంత మంచిగా మగ్గిపోయిందో. ఇప్పుడు మనము ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు పౌడర్ చేసుకున్నాం కదా. ఇది వేసి మంచిగా కలియపెడదాము. మొత్తం కలియపెట్టుకున్నాం కదా. ఇంతేనండి, పొన్నగంటి కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి కూర రెడీ అయిపోయింది. చాలా హెల్త్కు మంచిదండి. కంటి చూపుకైనా, రక్తహీనత ఉన్న వాళ్ళకైనా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా తినండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ ఇది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.